నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం సబ్ ఇన్స్పెక్టర్ జి శోభ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు జి శోభ నూతనంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్రజలు సక్రమంగా ప్రశాంతంగా జీవనం సాగించాలంటే రక్షణ శాఖ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శాంతి భద్రతల పటిష్టంగా ఉంటే ప్రజలు వారి యొక్క జీవన విధానంలో నైపుణ్యాన్ని సాధించగలుగుతారు. శాంతి భద్రతల పరిరక్షణపై లక్కిరెడ్డిపల్లి మండల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి శోభ మాట్లాడుతూ శాంతి భద్రతలు సక్రమంగా పరిరక్షించబడాలంటే అందుకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, పోలీస్ శాఖకు ప్రజలు సహకరించినప్పుడే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో కాపాడబడతాయని అన్నారు. మహిళలపై జరిగే ఎటువంటి వేధింపులు, అత్యాచారాలు, గృహహింస లాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పై అధికారుల ఆదేశానుసారం త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, మట్కా, జూదం లాంటివి నిర్వహించడం చట్టరీత్యా నేరమని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. రాబో నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా మంచి మనసుతో, మంచి ఆశయాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఆర్బి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగాలంటే అందులో ముఖ్య పాత్ర పోషించేటువంటిది రక్షణ శాఖ. రక్షణ శాఖ సక్రమంగా, పటిష్టంగా విధులు నిర్వహించి ప్రజల యొక్క శాంతి భద్రతల పట్ల ఖచ్చితమైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడగలుగుతారు. మరి అలాంటి రక్షణ శాఖలో ఈరోజు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్గా మరి మేడం మీ పేరు జి శోభ గారు సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు వివిధ రకాలైనటువంటి ప్రజలలో సమస్యలు ఎన్నో విధాలుగా, మహిళలపైన జరిగేటువంటి అత్యాచారాలు అయితేనేమి, అలాగే గృహహింస అయితేనేమి, అలాగే వివిధ రకాలైనటువంటి యువత అంతా కూడా మద్యపానాలకు బానిసయ్యి మరి వారి యొక్క జీవితాలు నాశనం చేసుకోవడం జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ నిబంధనలు కూడా సక్రమంగా పాటించక ఎన్నో ప్రమాదాలకు గురి ప్రాణాలను కోల్పోవడం జరుగుతున్నది. ఇలాంటి సమస్యలన్నిటిపైన కూడా మనము శాంతి భద్రతలను ఏ విధంగా రక్షించగలుగుతారు మరి మండల పరిధిలో అనేది మనం సబ్ ఇన్స్పెక్టర్ గారితో ఒక సమాచారం తీసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు అన్నట్టు ప్రజల శాంతి భద్రతలో రక్షణ శాఖ ముఖ్యం అన్నారు కదా. ఆ రక్షణ శాఖ తరఫున నేను అనుకుంటున్నది ఏంటంటే, ఫస్ట్ శాంతి భద్రతలు ఏ విధంగా పటిష్టంగా కాపాడాలనుకుంటున్నాను, దానికంటే ముందు సమస్య వచ్చిన తర్వాత నేను ఎంత త్వరగా రియాక్ట్ అవుతానో, సమస్య రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటి మీద కూడా నేను దృష్టి పెడతానని చెప్తున్నాను. అదేవిధంగా మీరు అన్నట్టు యువత ఇప్పుడు మద్యం, గంజాయి ఇలాంటి వాటికి, కోడి పందాలు, ఇంకా తొందరలో సంక్రాంతి ఉంది కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని అయితే నేను ఖచ్చితంగా బేర్ చేయను. ఖచ్చితంగా పై అధికారుల ఉత్తర్వు మేరకు వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా సరే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మేడం, దాదాపుగా గతంలో కూడా ఎన్నో విధాలుగా రక్షణ శాఖ ఎన్నో విధాల మరి ఇవ్వడం జరిగింది అవగాహన. కానీ కోడి పందాలు కానీ, మట్కా కానీ, జూదం కానీ ఏమాత్రం కూడా దాంట్లో మార్పు రాకుండా కూడా జరిగినాయి మేడం. ఇలాంటి వాటిపై మీరు ఒక ప్రత్యేక మార్పు అంటే కేవలం మా నుంచే కాదు, మీ నుంచి కూడా ఉంటుంది. మార్పు అనేది మీ నుంచి స్టార్ట్ అయితేనే మా నుంచి కూడా కోఆపరేషన్ ఉంటుంది. మేము ఏ విధంగా మీకు అవేర్నెస్ కల్పిస్తాము, దానివల్ల జరిగే మంచి ఏంటి, చెడేంటి, ఇవన్నీ వివరించినా కూడా మీరు ఆ పని చేస్తున్నారంటే దాని వెనక మీ నిర్లక్ష్యం తప్ప ఇంకేం లేదు. కాబట్టి మేమైతే దాన్ని పూర్తిగా పై అధికారుల ఉత్తర్వుల మేరకు దాన్ని పూర్తిగా నిషేధించాలని మేము ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఈ మోటార్ వెహికల్ యాక్ట్, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ కానీ, అండ్ మైనర్ డ్రైవింగ్ కానీ, ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేయడం కానీ, ఇంకా హెడ్సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం కానీ, హెడ్సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే వెనకాల వచ్చి హారన్ ఎలా అనిపిస్తుంది, ఖచ్చితంగా వీటిని అయితే నేను బేర్ చేయను మేడం. అలాగే మన ఈ ఆటో వాళ్ళు కూడా
పరిమితికి మించి లోడ్ వేసుకోవడం వల్ల యాక్సిడెంట్లు నేను ఆల్రెడీ ఇప్పుడు విలేజ్కి వెళ్ళి విజిట్ చేసి ఆ విషయం చెప్పే వచ్చాను. అవును. నేను ఈ పరిధిలోనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్క విలేజ్ లో విజిట్ చేసి ఉండే సమస్యలు ఏంటి, దానివల్ల జరిగే లాభ నష్టాలు ఏంటి అని ఖచ్చితంగా ప్రజలందరితో మాట్లాడతాను, వాళ్ళందరికీ తెలియజేస్తాను. నా వంతు కృషిగా వాటిని తగ్గించడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే కొన్ని చోట్ల ఈ బాల్య వివాహాలు కూడా పిల్లలకు ఏదో మేము వాళ్ళ అవగాహన చనిపోవడమో ఇది జరిగిపోతాను మేము పెళ్లిళ్ళు చూడాలని కూడా కొన్ని బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వాటికి కూడా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు అండ్ వాళ్ళు కూడా పెట్టాము. అండ్ జిఎస్ఎంస్ ని పెట్టి విలేజ్ వైజ్ గా అండ్ ప్రతి హౌస్ కి మేము వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఎవరు ఎక్కడ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే వాటిని మేము కంట్రోల్ చేస్తున్నాం. మేడం ఇప్పుడు దగ్గరలో సంక్రాంతి ఉన్నది. ఆ సంక్రాంతి పండుగకు తప్పనిసరిగా కొడుకున్నారు జరుగుతుంది. దానిపైన మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని ఖచ్చితంగా మేము చెప్తున్నాం కదా, ఖచ్చితంగా ముందు నుంచే వాటిపైన వర్కౌట్ చేస్తాము. వాటిపైన దృష్టి పెట్టి అవి జరగకుండా కంట్రోల్ చేస్తాం. మేడం ఇప్పుడు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి వివిధ రకాలైన సంఘటనలకు పాల్పడడం జరుగుతూ ఉంటుంది. వారికి ఇచ్చేటువంటి మీ సందేశం ఏంటి సక్రమంగా జీవనం సాగాలంటే? నేను చెప్పేది ఒకటే, ముందు తెలియక పాటించకుండా ఉన్నారు, ఇప్పుడు తెలిసి పాటించకుండా ఉన్నారు. తెలుసుకోవడం ఎంత ముఖ్యమో వాటిని ఆచరించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి తెలుసుకోవడంతో ఆగిపోకుండా వాటిని ఆచరిస్తే అది మీకు మంచిది, మాకు మంచిది. చట్టాన్ని గౌరవించినంత కాలం మా నుంచి సహకారం మీకు ఉంటుంది. వాటిని గౌరవించకపోతే, వాటిని వ్యతిరేకిస్తే, వాటిని డైవర్ట్ చేసేలాగా మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అయితే ఉంటుంది. రాబో 2026 సంవత్సరానికి మీరు ప్రజలకు ఏ విధంగా మీరు శుభాకాంక్షలు తెలియజేస్తారు? శుభాకాంక్షలు తెలియజేయడం అంటే ఏముంది, మంచి అలవాట్లు నేర్చుకోండి, ఉన్న చెడుని పోగొట్టుకోండి, మంచి చెడుని తెలుసుకొని దాని విధంగా పోవాలని నేనైతే అందరూ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. న్యూ ఇయర్స్ పండుగలు ఇవన్నీ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా మనకి నెక్స్ట్ టైం తలుచుకున్నప్పుడు గుర్తు చేసుకునే విధంగా ఉండాలి. ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకొని ఏదో ఒక ప్రమాదాలు తెచ్చిపెట్టుకొని మళ్ళీ దాన్ని అవి తలుచుకోలేం. అదే మీరు మంచిగా చేసుకున్నట్లయితే జీవితాంతం మీకు గుర్తుంటుంది. పండుగలు కానీ మంచి చెడ్డలు కానీ, ఎందుకంటే అందరూ కలవడానికి, అన్ని మెమరీస్ని గుర్తుపెట్టుకోవడానికి చేసుకునే ఒక చిన్న జ్ఞాపకాలు, వాటిని అందరూ సజావుగా చేసుకొని సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. చివరిగా మేడం, ఈ మతాలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి విభేదాలు కూడా రావడం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో. మీకు తెలియదేం కాదు, భారతదేశం సర్వ మతాల సమ్మిళితం కాబట్టి ఇక్కడ ఏ మతం అధికం కాదు, ఏ మతం తక్కువ కాదు. మాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. చట్టం ఎవరికి ఏ మతానికి ప్రత్యేక చట్టాలు ఏమి రచించలేదు. ఎవరైనా తప్పు చేస్తే అందరికీ ఒకే విధంగానే ఉంటుంది పనిష్మెంట్ అనేది.